ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పాలనా విధానం ఎట్లుందంటారు? బాగుందండి. రేవంత్ రెడ్డి పాలన బాగున్నది. ఏదున్న తన ఏ సీఎం కూడా చెప్పలేదు ఇవాళకి డబ్బులు అని గింతున్నది గిదని అని చెప్పి రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నది. ఇంకా ముందుకోవాలి, ఇంకా ముందుకు పోయి ఇంకా డెవలప్మెంట్ కావాలి. తను చెప్పే పనిలా తీరు ఉన్నది, బాగున్నది. కానీ చాలా మంది హామీలు ఇచ్చింది కానీ అవి నెరవేర్చలేరు అది అంటారు కానీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కానీ రాగానే చేస్తుందా అండి? దానికి టైం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు అనండి. ఇప్పుడు కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండ్రా? అల్లుడు ఆస్తి వేయడం అంటాడు, బిడ్డ ఆస్తి వేయడం అంటదని అని చెప్పి హామీ ఇచ్చిండు. కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు, ఇయ్యలేదు. ఇది చేసుకుంటా పోతా ఉంటే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి తను చేసిపోయిన అప్పు అనేది 1800 కోట్లు ఆదాయం నెలకు పోతే కట్టేది ఎంత వచ్చేది ఎంత అని చెప్పి వివరించి చెప్తుండు. లేదు గవర్నమెంట్ దగ్గర వ్యవస్థ డబ్బు లేదు ఇదని చెప్తుండు. నేను అప్పు చేయదలుచుకోలేదు అంటుండు. తెలిసిన వాళ్ళేమో ఓకే అంటారు, తెలియని వాళ్ళు కేసీఆర్ ఉండగా అదేసిండు ఇదేసిండు అని చెప్పి రైతులు తెలియక మాట్లాడుతుండ్రు. అది ఏది ఉన్నా గవర్నమెంట్ అనేది ముందుకు పోతుంది, మంచి పరిపాలన ఇస్తుండు, బాగున్నాయి. కానీ ఇప్పుడు మామూలుగా ఈ రైతు భరోసా పడ్డాయా? పడ్డాయి. రైతు భరోసా ఒకటి కండిషన్ పెట్టిండు, 5 ఎకరాల 3 ఎకరాల వరకు ఒక టార్గెట్ పెట్టిండు. చాలా బాగున్నది. 100 ఎకరాల వాళ్ళకు 200 ఎకరాల వాళ్ళకు అట్లా సామాన్యుడు బతకలేదు. ఈ 2 గుంటల నుండి 5 గుంటల నుండి ఎకరం 2 ఎకరాల వరకు రైతు బండి వేస్తుంది. 100% రైతు బండి వస్తుంది. ఐకేబీలో వడ్లు కొంటారు. కాకపోతే ఈ లారీలు అనేది ఇబ్బంది అనేది ప్రతి ఊళ్ళో ఉన్నది, ఒక కాడని కాదు. లారీలు రాకపోవడు, లోడ్ దించకపోవడు, అక్కడ మిల్లోళ్ళు కూడా ఈ రైతునికి ఎండాకాలం కూడా పచ్చిగా ఉన్నాయని అని చెప్పి వాళ్ళ అనుడు ఇట్లా కట్ చేసుడు, అటువంటి సమస్య అనేది జరుగుతుంది. మిల్లోళ్ళను గవర్నమెంట్ అనేది ఏంటి అంటే బాగా బందోబస్తు చేయాలి. ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తా అంటారా లేకపోతే బీఆర్ఎస్ పుంజుకుంటుంది అంటారా? కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గుంజుకుంటుంది. రైతుకు కాంగ్రెస్ అనేది ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ అనేది తెలియజెప్పుతుంది. ఇప్పుడు కేసీఆర్ వేసిండు, 100 ఎకరాలకు వేసిండు, ఎక్కడికి వేసిండు అది మన సొమ్మే కదా, మన సొమ్మే. ఒకటి అర్థం ఏంటంటే ఆ సీఎం చెప్పలేదు, ఈ సీఎం చెప్తాం అంత. అంటే మొన్న జరిగిన మీటింగ్ లో ఏమన్నారంటే గదే మొత్తానికైతే అప్పుల కుప్ప వేసి పెట్టిర్రు, అంటే ఆదాయం లేదు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నా. అంటే కొత్త పథకాలు కావచ్చు లేకపోతే ఆల్రెడీ ప్రకటించిన పథకాలను అమలు చేయడానికి పైసలు లేవంటుండు. అంటే ఇది ఎట్లా మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బస్సు అన్నాడు, బస్సు ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంధు అనేది 5 ఎకరాల వరకు వేసిండు, ఆపిండు. తన మంచి పని చేసిండు. 100 ఎకరాల వాళ్ళకు రైతు బంధు వేస్తే దాంతో మంచి బాగా లాభపడుతుండ్రు ఉన్నోళ్ళు. ఇదే మంచి పరిపాలన ఉన్నది. 2 ఎకరాలు సామాన్యుడికి అనేది 5 వరకు ఇంకా చర్చించి పెట్టాలి. 100 ఎకరాలకు కట్ చేయాలి, రైతు బంధు అనేది కట్ చేయాలి. ఇప్పుడు ఒక సామాన్య రైతు కౌలుకు చేసుకుంటే భూమి లేక వానికి రైతు బంధు వస్తుంది, ఇది వస్తుంది, కౌలు వస్తుంది. అట్లా ఎవరు వాళ్ళు లబ్ధి పొందుతారు. అట్టి కూలి చేసుకునే రైతుకు అనేది ఏం లాభం లేదు. ఈ రైతు బంధు వలన జాగా రైతు బంధు పోతుంది, చేసిన కౌలు పోతుంది. అయితే ఇంకొక విషయము, ఇక్కడ పార్టీల విషయం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక వంతుకు బీజేపీ తరపునే పనిచేస్తుండు, ఇవాళ రేపు బీజేపీలో కూడా పోతాడు, ఒకవేళ సీటు కొంచెం అడిట్ అయ్యేటట్టు ఉంటా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మొన్నటిదాకా బీజేపీకి అగెనెస్ట్గా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు బీజేపీతో కలిసిపోయిండు, కవిత లిక్కర్ స్కామ్లు ఉంది కాబట్టి బీజేపీతో కలిసిపోయిండు, అందుకే ఆమె బయటకు వెళ్ళిందని రకరకాల చేస్తారు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మరి నిజంగానే రేవంత్ రెడ్డి అటు పోతాడా లేకపోతే కవితలు కేసీఆర్ గారు ఇటు బీజేపీ కలుతారంటారా? అది గిట్టని వాళ్ళు ఎందరు అంటారండి. గిట్టని వాళ్ళు ఎంతో చెప్తాడు. రేవంత్ రెడ్డికి నమ్మి హైకమాండ్ రాష్ట్రాన్ని అప్పగిచ్చింది. నా దృష్టిలో తన ఏది కానీ పోయి ఆలోచన చెయ్యడు, జరగదు. గిట్టని వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అంటారు, నువ్వు దిగిపోని వాళ్ళు అంటారు, నువ్వు సాధ కాకపోతే వేయకపోని వాళ్ళు అంటారు. అది జరుగుతూనే ఉంటుంది. కానీ 100% బీజేపీకి పోడు. ఇదంతా ఊహాగానాలు. అది నేను దాన్ని అంత పెద్ద పట్టించుకుంటలే, దాన్ని అంత లైట్గా తీసుకుంటాను.